ఉన్నాము ఆవిడ ఉన్నాము ఎంతో కూర్చుని వాళ్ళకి మా అమ్మ పెట్టి మా అమ్మని అడుగుతూ పైసలు వచ్చి ఇప్పుడు వచ్చి ముక్కలు మమ్మ అప్పటికి మా అమ్మ కూడా మాకు అమ్మ తెచ్చింది కదా బెదిరించాడు మున్సిపల్ డ్రెస్ వేసుకొని వచ్చిందా రెచ్చగడచ్చు మామూలు నేను ఇచ్చాడు అంతే కానీ మేము తైబజార్ అంటలేడు మున్సిపల్ పైసలు మున్సిపల్ పైసలు కమిషనర్ పేరు చెప్పిందా నేను దాడు చేస్తే ఆ వారం అయిపోయింది దాడు చేసిన ఫోన్ నంబర్ కమిషనర్ వస్తుందేమని చెప్పిండు కమిషనర్ వసూలు చేయమని చెప్పాడు. అందరికీ నమస్కారం. మన ఉప్పల్లో వెజిటబుల్ మార్కెట్స్ గల్లీకి ఒక మార్కెట్ అయిపోయింది. అంటే ప్రజల సౌకర్యార్థం మార్కెట్స్ పెడుతున్నారు. సరే తీసుకుంటున్నారు, కొనేటోళ్ళు కొంటున్నారు, వెళ్ళేటోళ్ళు మన మెయిన్ మార్కెట్కి వెళ్తున్నారు. అంతా సరే, ఆ విషయం ఓకే. బట్ ఏంటంటే మండే దగ్గర ఒక మార్కెట్, ట్యూస్డే దగ్గర ఒక గల్లీ, వెనస్డే దగ్గర ఒక గల్లీ, బేస్తారం ఒకటి, అట్లా వారంతం మొత్తం మార్కెట్ అవుతున్నాయి ఉప్పల్ మొత్తం. మా దృష్టికి ఈ మధ్యన కొన్ని కంప్లైంట్స్ వచ్చినాయి. ఏం కంప్లైంట్స్ అంటే మార్కెట్లో ఇష్టం వచ్చినట్టు వసూలు చేస్తున్నారు జిహెచ్ఎంసీ పేరు మీద. ఒక 4/6 అంటే చిన్న వేసుకుంటే ఆ అడ్డకి 50 రూపాయలు, 30 రూపాయల నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారు. చాలా అధ్వానంగా తయారైంది. ఈ విషయం పైన మా భారతీయ జనతా పార్టీ ఉప్పల్ డివిజన్ కార్యాలయంకి వచ్చి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయితే ఈ విషయం మేము కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్ళినాం. కమిషనర్ డిసి రాజు గారి దృష్టికి తీసుకెళ్ళినాం, మాట్లాడడం జరిగింది ఆయనతో. అయితే ఆయన ఏమన్నారంటే, నాకు దీని గురించి కొంత అవగాహన లేదు సార్, నాకు టైం ఇవ్వండి అని చెప్పారు, మాట్లాడారు. మళ్ళీ ఈవినింగ్ వరకు మళ్ళీ రెస్పాన్స్ ఏంటంటే ఒక లెటర్ పంపించడం జరిగింది. ఆ లెటర్ ఇదే. అయితే ఈ లెటర్లో ఉంది ఏంటంటే 2024లోనే అప్పటి డీసీ ఆంజనేయులు గారు ఆధ్వర్యంలో జోనల్ కమిషనర్ గారి నేతృత్వంలో ఏం జరిగిందంటే, గార్బేజ్ కలెక్షన్స్ వీక్లీ మార్కెట్ మీద చేసేవాళ్ళు, అంటే గార్బేజ్ తీసేవాళ్ళు, వీక్లీ మార్కెట్స్ నుంచి మొత్తం అంతా లిఫ్ట్ చేసేవాళ్ళు, వాళ్ళు నామినల్ ఛార్జెస్ తీసుకోవచ్చు, అది కూడా వాళ్ళకి సమ్మతమైతే వాళ్ళు ఇస్తేనే తీసుకోవాలని చెప్పి ఇక్కడ క్లియర్గా రాశారు, మెన్షన్ చేశారు. కానీ ఇది ఇట్లాంటి అడ్డం పెట్టుకొని, అయితే మండే ఎవరు, ట్యూస్డే ఎవరు, వెనస్డే ఎవరు, అంటే సోమవారం, మంగళవారం, బుధవారం, గురువారం, శుక్రవారం, శనివారం, ఆదివారం ఈ అలాట్మెంట్ చేశారు. నేమ్ ఆఫ్ ద ఎస్ఎఫ్ఏ ప్రవీణ్ కుమార్, ఉమేష్, సతీష్ కుమార్, ఆకుల సతీష్ కుమార్, కె శ్రీనివాస్, ఎస్ కిషోర్ కుమార్, డి చంద్రకాంత్, వీళ్ళ పేర్లతోటి వాళ్ళు అనౌన్స్మెంట్ చేశారు వీళ్ళు కలెక్షన్ చేయాలని చెప్పి. అది కూడా వాళ్ళు ఇస్తేనే, వాళ్ళు సమ్మతమయ్యి ఇస్తేనే నామినల్ ఛార్జెస్ 5 రూపాయలు 10 రూపాయలు కలెక్షన్ చేయాలి. కానీ జిహెచ్ఎంసీ పేరు మీదన ఒకే వ్యక్తి ఒక గ్యాంగ్ లాగా తయారై వీళ్ళు ప్రతి ఒక్క మార్కెట్కి ఈ రోజున విజయపుర కాలనీ, రేపు ఇంకో దగ్గర వసూలు చేస్తున్నారని చెప్పి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మేము ఎంక్వైరీ చేస్తున్నాం దాని మీద. ఈ విషయం రాజుగారి దృష్టికి తీసుకెళ్ళినాం, డీసీ రాజుగారి దృష్టికి. అయినా ఇప్పుడు ఒక్కో అడ్డా మీద 30 నుంచి 50 రూపాయలు వసూలు చేస్తున్నారంటే, దాదాపు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. పద్మావతి కాలనీ ఉంది, అది స్టార్టింగ్ ఎక్కడ ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్ దేవాలయం నుంచి స్టార్ట్ అయితే ఆ లైన్ మొత్తం ఆ చివర లాస్ట్లో ఏముంటుంది, అది ఆ చర్చ్ ఉంటుంది కదా, ఆ చర్చి దగ్గర ఎండ్ అవుతుంది. దాదాపు లెక్క పెడితే మేము దాదాపు ఒక 900 నుంచి 1000 షాపుల దాకా వచ్చినాయి, 950 చిల్లర వచ్చినాయి. అంటే దీన్ని బట్టి చూస్తే ఆ లైను
40 నుంచి 50,000 కలెక్షన్ అనమాట. ఏది వారానికి మంగళవారం మార్కెట్ అవుతుంది అక్కడ. అంటే దాదాపు 40 నుంచి 45,000 పైచలుగా కలెక్షన్ అవుతుంది. ఇంత ఘనం కలెక్షన్ చేస్తున్నారే ఎవరు వీళ్ళంతా? జిహెచ్ఎంసీ పేరు మీదన దోపిడీ చేస్తున్నారు. ఎవరు వీళ్ళంతా? అంటే అది ఎవరికి వెళ్తున్నాయి? అంటే పోనీ అధికారులకు వెళ్తున్నాయా? ఏమన్నా మధ్యలో ఉండే అధికారులకు వెళ్తున్నాయా, లేకపోతే ఇంకెవరికి వెళ్తున్నాయి? ఎవరైనా లీడర్లు పెట్టి వసూలు చేపిస్తున్నారా? వాళ్ళ లీడర్ల యొక్క తొత్తులు పెట్టి వసూలు చేపిస్తున్నారా? ఇవన్నీ మనకి తెలియాల్సింది. అధ్వానంగా తయారవుతుంది. పాపం కాయ కష్టం చేసుకొని వాళ్ళు చేసుకునే వాళ్ళు వాళ్ళ దగ్గర మీరు గుంజుకుంటే ఏమొస్తుంది? నేనేమంటున్నా, నేను గార్బేజ్ క్లీన్ చేసినందుకు నామినల్ ఛార్జెస్ చేయండి. ఒక 5 రూపాయలు 10 రూపాయలు ఒక అడ్డ మీద అట్లా చేయండి. మీ కష్టం తీసుకోండి, కానీ అధ్వానంగా తయారు కాకండి. ఈ విషయం పైన నేను DC రాజు గారితో మాట్లాడినాం. ఆయన ఖచ్చితంగా ఎంక్వైరీ పెట్టి దర్యాప్తు చేసి అరికడదామన్నారు. నేనేమంటున్నా అంటే, ఇక మీదట ఈ మార్కెట్లో ఉండే వాళ్ళకు ప్రత్యేకంగా చెప్తున్న ఈ వీడియో ద్వారా, మీకు గనక మరొకసారి ఈ యొక్క కలెక్షన్ అనేది పునరావృతం అయితే కనుక మా దృష్టికి తీసుకురండి. మీకు భారతీయ జనతా పార్టీ ఎల్లవేళ్ళ అండగా ఉంటుంది. ఖచ్చితంగా మీకు న్యాయం చేసే విధంగా మేము పోరాడతామని చెప్పి తెలియజేస్తున్నాను. భారత్ మాతకి జై. జై హింద్, జై తెలంగాణ. మీ ఫణీందర్, ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడు. ఇది ఇప్పుడు పంపించిన అది చెప్పి ఫోన్లో కమిషనర్ వసూలు చేయమని ఆయన గెలవలేదు. ఫోన్లో చెప్పిండు, మంగళవారం చెప్పిండు. మంగళవారం అయిపోయింది, మళ్ళా మిస్ అయిపోయింది. అట్లు బేస్తాను పోయినా, ఈ అంగట్లో పోయినా కావాలి పట్టుకున్నా వాళ్ళకి అంగట్లో ఈ అంగట్లో ఒకటే ఈ అంగట్లో అయిపోయింది. ఆ అంగట్లో 30 వచ్చాడు, 6 ఇది లాస్ట్ చెప్పారు. చంద్రబాబు ఆ ఇంటికాడ కట్టిండు. పోయి అడిగి అడిగినప్పుడు టోకన్ చూడాలి. మధ్యలోకి వెళ్ళి టోకన్ బుక్ ఇచ్చిన అందరూ టోకన్ చూడాడు. ఎంపీ నాకు ఇచ్చినది లోపలికి వెళ్ళి నేను జోలు పెట్టుకుని వచ్చినది. అక్కడ కూడా అందరు సార్ అది ఇప్పుడు నేను మీకు కింద చెప్పాను కదా సార్, అది తై బజార్ కాదు. ఇది నాకు స్లిప్ వచ్చింది. అది స్వచ్ఛ ఆటో ప్రైవేట్ వీక్లీ మార్కెట్ గార్బేజ్ కలెక్షన్ జిహెచ్ఎంసీ అంది. నేను ఇప్పుడు మీకు వాట్సాప్లో ఒకసారి వాట్సాప్లో మీకు పెడుతున్నాను సార్. ఇది ఎక్కడ మార్కెట్ ఉంటే అక్కడ కంటిన్యూగా జిహెచ్ఎంసీ కమిషనర్ గారే తీసుకోమన్నారని చెప్పి వాళ్ళు క్లియర్గా చెప్పి ఇది వసూలు చేస్తున్నారు సార్. యూజర్ చార్జెస్ 30 రూపీస్ అని చెప్పి ఒక స్లిప్ ఇస్తున్నారు. మీకు ఆ స్లిప్ పెడుతున్నారు. స్లిప్పులు కూడా అందరికి ఇస్తలేరు. నేను మీకు సార్ ఇప్పుడు పెడుతున్నాను సార్. ఇప్పుడు పడుతున్నాను మీకు వాట్సాప్లో పెడుతున్నాను. ఒకసారి చూడండి సార్. ఇందాక మాట్లాడినా వచ్చే ముందరే అసలు ఏంది కనుక్కుందాం ఇది అంటే ఏంటి మేమేం పెట్టలేదు సార్ అంటే ఎట్లా మార్కెట్ అందరూ వీచుకునే పెట్టంట. కమిషన్ మాట్లాడినట్టు ఇంతకుముందు కమిషన్ మాట్లాడి వసూలు చేసుకోమని రాజు సార్ ఇప్పుడు ఏమంటాడు ఆయన పెద్దగా అయితే ఇష్యూ అంటున్నాడు. చాలా ఇష్యూ కాదు, దూరం అది. అందుకని ఆల్రెడీ ఇప్పుడు నేను వాట్సాప్ ఈసీకి కమిషన్ పెడుతున్నా. ఆయన ఏం స్పందిస్తాడు చూద్దాం. ఆయన పెట్టమన్నాడు కలెక్షన్ మామూలు కలెక్షన్ అయింది ఏందనుకుంటాడు. ఓకే ఆటో ప్రైవేట్ వీక్లీ మార్కెట్ జిహెచ్ఎంసీ సార్ రెస్పాన్స్ ఇస్తాడు మీకు పెట్టండి. మన సూపర్ మార్కెట్ మనీ మార్కెట్ అడిగితే ఈ స్లిప్ ఇచ్చింది. స్లిప్ ఇచ్చినంతే అది కూడా అందరికి ఇస్తలేడు వసూలు చేస్తాడు. కమిషనర్ గారితో మాట్లాడితే మాకు అది లేదు. నువ్వేనావు కదా లౌడ్ స్పీకర్ పెట్టింది మాట్లాడినా కదా. సరే మనలు ఉన్నారు, ఆ ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు పట్టుకొని ఖచ్చితంగా తీసుకుంటాం. ఆధారం ఉంటుంది. అవును, ఇప్పుడు మీరే విట్నెస్, ఒకదానికి మీరే విట్నెస్ కదా. నేను చెప్తాగా, నేను మాట్లాడతా. కమిషనర్తో మాట్లాడి దీన్ని ఏదో క్లోజ్ చేపిస్తా. ఇంకా 2014లో తై బజార్ తీసిన ఇది గార్బేజ్ అని పెట్టి ఇంకోటి కొత్త దుకాణం పెట్టిండు. స్వచ్ఛ ఆటో వీక్లీ మార్కెట్ గార్బేజ్ కలెక్షన్ అట్లా జిహెచ్ఎంసీ అని పెట్టిండు. మన అండర్ సెక్షన్ 487 596 అని పెట్టిండు. చాలా తప్పు సార్. చేద్దాం సార్, మాట్లాడదాం. ఎండాకాలం సోమ మంగళవారం
బుధవారం బేస్తారం మన శనివారం ఆడ ఏడా బాలాజీ బాలాజీ శనివారం బాలాజీ ఈ ఆదివారం ఏడు తెలియదు కానీ మన సోమవారం వచ్చాక ఉప్పలు జరుగుతుంది మనం సూపర్ మండే మార్కెట్ ఇలా మంగళవారం కదా ఇవాళ చర్చ్ కాడ చర్చకాయ పడుతుంది చర్చిలో పెద్దది అన్నిటికంటే కిలోమీటర్ ఉంటుంది అది కిలోమీటర్ ఉంటుంది. 6 నుంచి 7 దాకా మొత్తం అది అవును, అదే. ఏం పైసలు వసూలు చేస్తారు సార్ వీళ్ళు దొంగలు తయారయ్యేది అంత మా సరే మాట్లాడదాం సార్ నేను మాట్లాడతాను తక్కువ దుకాణం ఉంటుంది ఇటుండే ఇటు నాలుగు దిక్కులు ఉంటాయి. ఇంకోటి ఇవాళ అయ్యేది ఇంకా పెద్దది ఇప్పుడు వెంకటేశ్వర ఇంకోటి గుడి కాడ. స్వామి, నువ్వు చాలా మంచి పని చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆ, ఏంటంటే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది గవర్నమెంట్ సంబంధించింది కాదు. ఎవరు కలెక్షన్ చేస్తున్నారు దీన్ని గవర్నమెంట్ పేరు చెప్పుకొని అనేది బయటపడాలి. నేను మాట్లాడుతాను సమస్య ఇక్కడ